ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టేశానని చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది అబద్ధం అన్నటువంటిది ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి' రాసుకొచ్చినటువంటి వార్త. అదే వ్యధ పాత కథ అన్నటువంటి దాంట్లో అయితే ఇందులో జగన్‌ని కాస్త దోషిగా చూపెడుతూ చంద్రబాబు గారికి తప్పట్లేదన్న కోణంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నటువంటిది అయితే చెప్పుకొస్తుంది. ఇదో విషవలయం. ఆర్థికంగా విలయం. పాత అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలు వెరసి కొండలా అవసరాలు. కానీ ఆదాయం కొంచెమే. ఆధారం ఎప్పటికప్పుడు తెచ్చే అప్పులే. జగన్ హయాంలో జరిగిన పాత కథ ఒక్కసారిగా మారిపోయేది కాదు. కూటమి సర్కారు వచ్చాకైనా పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతుందేమో అనుకుంటే అది జరగడం లేదు. పైగా జగన్ చేసిన అప్పులు తప్పుల బాటలో నడుస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పులు 1,00,000 కోట్లు దాటినాయి. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పులు చేసేసారు అన్నది ఇక్కడ రాసుకొచ్చారనమాట. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని గాడిన పెట్టామని, ఆర్థిక పరిస్థితిని ఎంతో పరిచామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2,00,000 కోట్లు ఇచ్చిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశమే లేదు. ఎందుకంటే పాత అప్పులపై కట్టాల్సిన వడ్డీ అసలే ఏడాదికి సుమారు 75,000 కోట్లు ఉన్నాయి. ఇలా మరో 15 ఏళ్లు కడుతూనే ఉండాలి. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పటి ప్రభుత్వం రాబోయే ప్రభుత్వాలు చేసే కొత్త అప్పులపై ఆధారపడి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి ఏడాదికి దాదాపు 75,000 కోట్లు ఉంటాయి. అప్పుల అసలు వడ్డీ అప్పుల అసలు వడ్డీ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవి రెండు కలిపితే 1,50,000 కోట్లు. ఇవి అనివార్య అత్యవసర ఖర్చులు. అప్పులపై అసలు వడ్డీ నేరుగా రాష్ట్ర ఖాతా నుంచి ఆర్బీఐ మినహాయిస్తుంది. వాయిదా వేయడం కుదరదు. అసలు వడ్డీలు చెల్లించగా మిగిలిన డబ్బుల్ని ఏ అవసరానికైనా వాడుకోవాలి. ఇందులో మొదటి ఖర్చు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు. ఏతావాత రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యమైన అత్యవసర ఖర్చులు ఏటా 1,50,000 కోట్లు. రాష్ట్ర సొంత ఆదాయం మాత్రం 1,00,000 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే ఇక్కడే 50,000 కోట్లకి లోటు తేలింది. అప్పులు కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు మరో 2 ఉన్నాయి. అవి కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా. గ్రాంట్ల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం 32,000 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ నవంబర్ నాటికి 7,692 కోట్లు మాత్రమే వచ్చాయి. నెలకు కనీసం 1,000 కోట్లు కూడా రావడం లేదు. ఈ కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 40,000 కోట్లు రావచ్చని అంచనా వేశారు. నవంబర్ నాటికి 26,000 కోట్లు వచ్చాయి. ఇక పన్నేతర ఆదాయం 8 నెలల్లో 3,670 కోట్లు వచ్చింది. వెరసి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, పన్నేతర ఆదాయం కలిపి వడ్డీలు, అసలు, వాయిదాలు చెల్లింపులు, జీతాలు, పెన్షన్లకు సరిపోతుంది. అది బొటాబొటిగాని. మరి అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, రైతులు, ఇతర ఖర్చులు మాట ఏంటి? మళ్ళీ అప్పులు చేయడమే, లేదా సొంత ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, నవంబర్ వరకు రాష్ట్ర సొంత ఆదాయం 68,102 కోట్లు వచ్చింది. ఇదే పందా కొనసాగితే మార్చి చివరి నాటికి 1,03,000 కోట్లు రావచ్చు. కానీ జీఎస్టీ సంస్కరణలో ప్రతి నెల ఆదాయం తగ్గుతోంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయం ఇంకా తగ్గచ్చు. మరేమిటి మార్గం? 2017 వరకు రాష్ట్రానికి ఉన్న అప్పుల పరిమితిని కూడా పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సొంత ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, పన్నుల్లో వాటాలు, పరిమితికి లోబడిన అప్పులతో బండి చక్కగా నడిచేది. కానీ మెల్లమెల్లగా పరిస్థితి మారుతూ వచ్చింది. జగన్ హయాంలో అది మరింత దిగజారింది. సొంత ఆదాయం పెంచుకోకుండా బటన్ నొక్కుడికి అలవాటు పడడమే దీనికి కారణం. అప్పట్లో మాకు అనుమతించిన మేరకు పూర్తిగా అప్పులు తెచ్చుకోలేదు. ఇప్పుడు వాటిని తెచ్చుకునే అవకాశం ఇవ్వండి జగన్ సర్కార్ కోరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజకీయ కారణాలు, అనివార్యతల నేపథ్యం కావచ్చు. కూటమి కూడా ఇబ్బడిముబ్బడిగా పథకాలు, హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ హయాంలో జరిగిన తప్పులను కొనసాగించక తప్పడం లేదు. అభివృద్ధి ప్రాజెక్టు కోసం అప్పులు చేయడం తప్పేమీ కాదు. కానీ ఓటు బ్యాంక్ బదిలీ చేసుకునేందుకు, మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు భారీగా అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చే అప్పులు సరిపోవడం లేదు. అందుకే కార్పొరేషన్ల ముసుగులు అప్పులు తెచ్చుకోవడం మొదలైంది. ఎన్నికల గండం గడవాలి అనే లక్ష్యంతో 2019లో చంద్రబాబు పసుపు కుంకుమ ప్రకటించారు. దీనికోసం కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చారు. దీన్ని జగన్ సీఎం అయ్యాక పీక్స్కి తీసుకెళ్లారు. కార్పొరేషన్లకు ప్రభుత్వం 1,000 కోట్ల గ్యారంటీలు ఇచ్చి ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి తిరిగి రాని ఖర్చుల కోసం వాడటం అలవాటుగా మారింది. అప్పుల చట్ట ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆర్బీఐ ద్వారా 77,040 కోట్లు అప్పులు తెచ్చినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్లో 7,000 కోట్లు అప్పు తెచ్చారు. జనవరి 6న ఏకంగా 6,500 కోట్లు అప్పు తెచ్చారు. ప్రస్తుతానికి అప్పు 90,540 కోట్లకు చేరింది. రాజధాని కోసం తెస్తున్న అప్పులు వివిధ కార్పొరేషన్ గ్యారంటీలు ఇచ్చి తెస్తున్నవి అదనం. అన్ని కలిపితే డిసెంబర్ నాటికి 1,00,000 కోట్లు దాటింది. అప్పులతో రహదారులు, రేవులు, విద్యుత్ కేంద్రాలు వంటి మౌలిక వస్తువుల నిర్మాణానికి ఖర్చు చేస్తే అప్పులు గుదిబండలుగా మారవు. ఆ సదుపాయాల వల్ల అభివృద్ధి జరిగి అప్పులు తీర్చే స్తోమతనిస్తాయి. మానవ వనరులను అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రానికి ఉపయోగపడతారు. రాష్ట్రాల కేంద్రం దశాబ్దాల తరబడి పదుల కొద్దీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో అమలు అవుతున్న సూపర్ 6 ఇతర పథకాలకు తోడు కేంద్రం 131 పథకాలు అమలు చేస్తుంది. అయినప్పటికీ వైద్యం ఖర్చులు భరించలేని సామాన్యులు, ఫీజులు కట్టలేని విద్యార్థులు, ఉద్యోగాలు లేని యువత పెరుగుతూనే ఉన్నారు. ఇది అసలు విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు టైంలో అద్భుతంగా ఉందట. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఆర్థిక దివాళా తీసేసాం, కనీసం మాకు రెవెన్యూ లోటు కూడా ఇవ్వలేదు అని ఎందుకు మాట్లాడారు ఆ రోజు 2018 నుంచి 19 దాకా? అప్పుడు పొంకాలు ఎడిటోరియల్ కాలమే రాశాడు కదా రాధాకృష్ణ. ఎందుకు ఇంత నాటకాలు ఆడతాడు? 2019 ముందు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు ఆ రోజు? నిజంగా డబ్బులు 2017లో డబ్బులు ఉండుంటే రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? చెప్పారుగా, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ, 82,000 కోట్ల రూపాయలు రైతులకి, 28,000 కోట్ల 26,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేశారా? డబ్బులు ఉండుంటే. మరి ఆ రోజున డబ్బులు లేవు, కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేదు అని చెప్పేసి
కబుర్లు చెప్పారు కదా. మరి 2017లోనే అద్భుతంగా ఉందంట, 2017 నుంచి దెబ్బతిందంట. అది పసుపు కుంకుమ తీసుకురావడం వల్ల అంట. తర్వాత జగన్ వచ్చేసి నాశనం చేసేసాడట. ఎవరిని మోసం చేస్తారు? చంద్రబాబు నాయుడు దిగే నాటికి అప్పటికి 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. 3,98,000 కోట్ల ఎంత అప్పు ఉంది. జగన్ దిగే నాటికి 7.5 లక్షల కోట్ల అప్పు ఉంది అధికారికంగా. అప్పటికి చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నాడని ఇప్పుడు చెప్పారు కదా. ఏది పసుపు కుంకుమ వాటన్నిటికీ అడ్డదిడ్డంగా అప్పులు చేసి పడేశాడు. జగన్ అవి తీర్చుకోవాల్సి వస్తుంది. జగన్ ఏ అప్పులు ఇప్పుడు జగన్ అప్పులును అసలు వడ్డీ కలిపి కడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు అప్పులు వడ్డీలు జగన్ కట్టకపోతే రాధాకృష్ణ వచ్చి కట్టాడా, రామోజీరావు వచ్చి కట్టాడా? కట్టారు. కట్టిన దాన్ని తీసుకొచ్చేసి అదంతా రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు అని ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు ఎరగదీసి ఇచ్చేస్తున్నారట. ఏమిస్తున్నారు? ఏదన్నా ఉందా? ఒక్క పెన్షన్లు తప్ప. పెన్షన్లు జగన్ కూడా ఇచ్చాడు. ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు 2,000 ఇస్తే జగన్ 2,500, 2,250, 2,500, 2,750, 3,000 ఇచ్చాడు కదా. అలాగే జగన్ అవి కాకుండా నవరత్నాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏ రత్నాలు ఉన్నాయి? సూపర్ 6 అన్నటువంటిది పచ్చి బూతుగా చేశారు. ప్రతి మహిళకి ఇస్తానన్న 1,500 లేదు, నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ లేదు. జగన్ అయితే చెప్పినని చేసుకొచ్చాడు కదా. చేసుకొచ్చినా 7.5 లక్షల అప్పు దగ్గరే ఆగింది కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? పోనీ సంపద సృష్టితో రాష్ట్రం బాగుపడిపోయింది. సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? ఎవరికి పోతుంది? ఇసుక ఎవరి దగ్గరికి పోతుంది? మైనింగ్ ఎక్కడికి పోతుంది? లిక్కర్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ప్రజలకి సంపద సృష్టి కాకుండా, ప్రభుత్వానికి సంపద సృష్టి కాకుండా నాయకులు దోచుకు తింటున్నారు. మరి అప్పుడు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జగన్ టైంలో లెక్కర్ మీద అంతకుముందు చంద్రబాబు 17,000 కోట్ల రూపాయలు లెక్కర్ నుంచి సంపాదిస్తే 25,000 కోట్లు జగన్ టైంలో వచ్చినాయి డబ్బులు. అదే సందర్భంలో 700 కోట్ల రూపాయలు ఇసుక మీద డబ్బులు సంపాదించాడు. ఏడాదికి 750 కోట్ల రూపాయలు. అట్లాగే మైనింగ్ మీద విపరీతమైనటువంటి డబ్బులు వచ్చినాయి. ఆ రోజున ఏడాదికి 8,000 కోట్ల దాకా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయినాయి? ఏమైపోతున్నాయి? అట్లాగే రకరకాలైనటువంటి ఆదాయాలు సంపాదించాడు. ఆ సంపాదించిన ఆదాయాలు ఇక్కడ తిప్పికొట్టేశాం మనం. అవన్నీ కార్యకర్తలకు పంచిపెడుతున్నాం. ప్లస్ సంక్షేమాలు ఇవ్వట్లేదు ఆ రోజులు ఇచ్చినవన్నీ కూడా. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న పాపాలంతా జగన్కి వేసేద్దాం, పుణ్యం అంతా బాబుకి వేసేద్దాం. ఇది మన వార్తల యొక్క స్టైల్. నీచాతి నీచ పత్రిక జాగ్రత్తగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుందన్నమాట.